కట్టండి, 20 షెల్టర్లు కట్టండి. మీరు మేము ఆరోగ్యకరమైన పోటీ ద్వారా ప్రజలకు మేలు జరగాల. కాకుండా అధికారం చేతిలో ఉందని నేను అడుగుతున్నా, మీకు మనసెలా వచ్చింది? చేతుల 20 రోజుల పాటు 4 లక్షల రూపాయల దాదాపు వ్యయంతో మొత్తం నిర్మించుకుంటే 5 అంటే 5 నిమిషాల్లో రెప్పపాటులో ఆ యొక్క పైసా వేసుకుని అక్కడ వాళ్ళందరూ కూడా ఒక షెల్టర్ సిటిజన్ గా విశ్రాంతి మందిరం ధ్వంసం చేశారు. ఇప్పటికైనా నేను మనవి చేసేది ఒకటే, దయచేసి రాజకీయవాదం చేయొద్దు. ఒక మంచి పని చేయాలంటే ఇన్ని ఇబ్బందులు వస్తాయి, ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారు అని నేను కల్లో కూడా ఊహించలేదు. పొదలకూరు రోడ్డు ప్రాంతంలో ఉండే విశ్రాంత ఉద్యోగులు, వయోవృద్ధులు ఒంటరితనంతో ఇళ్లలో గంటలు గడపలేకున్నాం, బయట టీ బంకుల దగ్గర కూర్చొని ఇబ్బందులు పడలేకున్నాం. మాకందరికి కూడా ఒక విశ్రాంత మందిరం కావాలని చెప్పి అడిగితే వారందరినీ తీసుకుని నగర కమిషనర్ ఢిల్లీరావు గారి వద్దకు వెళ్ళి వారి ప్రదేశాలకు వచ్చి 1-4 ప్రదేశాలు చూసి వారు ఈఎస్ఐ హాస్పిటల్ ముందు దీన్ని కట్టుకోండి అని చెప్పిన తర్వాత స్థానిక శాసనసభ్యుడిగా నేను ఈ ప్రాంతంలో ఉండే విశ్రాంత ఉద్యోగులు, వయోవృద్ధులు, యువకులు అందరం కలిసి కార్పొరేషన్కి ₹1 ఆర్థిక భారం లేకుండా దాదాపు 4 లక్షల రూపాయల వ్యయంతో ఒక అందమైన సుందరమైన ఈ యొక్క వయోవృద్ధుల విశ్రాంత ఉద్యోగుల సీనియర్ సిటిజన్ షెల్టర్ పెద్దల కొలువు పేరుతో నిర్మాణం సాగించుకోవడం జరిగింది. అంతా పూర్తయింది. మరో 10-15 రోజుల్లో ప్రారంభోత్సవం ఉంది. ఈ యొక్క సీనియర్ సిటిజన్ షెల్టర్ నెల్లూరు నగర కమిషనర్ గారు చెప్పిన చోటే, వారు చెప్పినటువంటి ప్రదేశానికి ఏమాత్రం కూడా అటు ఇటు పెరగకుండా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకుని దానికి కుడిపక్క ఎడం పక్క స్వచ్ఛ భారత్ కింద ఒక చక్కటి గార్డెన్ని డెవలప్ చేసుకుని ఆ గార్డెన్లో అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి గారి విగ్రహాన్ని పెట్టి అదేవిధంగా ఆ యొక్క సీనియర్ సిటిజన్ షెల్టర్ విశ్రాంత మందిరమే కాకుండా ఈ ప్రాంతంలో ఉండే 50,000 మంది ప్రజానీకానికి, అత్యంత పేద ప్రజానీకానికి, నిరక్షరాస్యులకి అర్జీలు రాయాలన్నా, వారు ఎంఆర్ఓ ఆఫీసుకు పోవాలన్నా, కరెంట్ ఆఫీసుకు పోవాలన్నా, కలెక్టర్ ఆఫీసుకు పోవాలన్నా, కార్పొరేషన్ ఆఫీసుకు పోవాలన్నా ఒక సలహా కేంద్రంగా, వారికి ఆధారపడే సలహా కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పని కూడా ఈ ప్రాంతంలో ఉండే విశ్రాంత ఉద్యోగులు భావించారు. అన్నిటికీ మించి ఈ ప్రాంతంలో ఉండే విశ్రాంత ఉద్యోగుల కోసం, నిరుపేదల కోసం మెడికల్ క్యాంపులు పెట్టాలని నెల కూడా ఒక డాక్టర్ ఇక్కడికి విచ్చేసి బీపీలు, షుగర్లు మొత్తం కూడా పరీక్ష చేసి అన్నిటికీ మించి ఒక అద్భుతమైనటువంటి ఒక పవిత్ర ప్రదేశంగా, ఏదైతే ఒక దేవాలయాన్ని, మసీదుని, చర్చిని మన పవిత్ర ప్రదేశాలుగా భావిస్తామో ఈ యొక్క విశ్రాంత ఉద్యోగుల విశ్రాంత మందిరాన్ని ఒక పవిత్ర ప్రదేశంగా నిర్మించాలని చెప్పని, మరి అంతటి మంచి కార్యక్రమానికి ఏం ఇబ్బంది వచ్చిందో నాకు తెలియదు. నిన్నటి రోజున ఒక శత్రు దేశం మీద దాడి చేసినట్టు రెప్ప మూసి రెప్ప తెరిచేటప్పటికే డోజర్లతో నేరుగా ధ్వంసం చేసి మేమంతా వచ్చి ఈ దుర్మార్గం ఏమిటంటే మీ అందరి సాక్షిగా నగర కమిషనర్ గారు చెప్పిన మాట పొరపాటు జరిగింది, చింతిస్తున్నాం, కమ్యూనికేషన్ గ్యాప్ అని రకరకాల మాటలు చెప్పడం జరిగింది. ఎప్పటికైనా అందరికీ తెలుసు ఎవరు దీన్ని కొలగొట్టించారో భగవంతుడికి తెలుసు. నేనైతే వాళ్ళ పేర్లు ప్రస్తావించదలుచుకోవాలా. రాజకీయ వివాదం చేయడం ఇష్టం లేక ఇప్పటికైనా వాళ్ళకి మనవి చేసేది ఒకటే, మీరు కావాలంటే 10 షెల్టర్లు కట్టించండి. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఆర్థికంగా ఉన్నత స్థాయి లేకున్నా నా శక్తి కొద్దీ నాకు చేయాలన్న తపన ఉంది కాబట్టి షెల్టర్ నేను కట్టిస్తున్నా. అందరం కలిసి తలా కొంచెం వేసుకుని కట్టుకుంటున్నాం. మరి మీరు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్న వ్యక్తులు మరో 10 షెల్టర్లు కట్టండి. సంవత్సరం ముందే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు చెప్పారు వాడవాడలా షెల్టర్లు కట్టిస్తానని చెప్పని. ఇప్పుడు దాకా ఒక షెల్టర్ కట్టాలా. మీరు కట్టండి షెల్టర్లు. ఆరోగ్యకరమైన పోటీ, ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాల విషయంలో ఒక మంచి పోటీ, అది ప్రజలకు మేలు చేస్తుంది. కానీ అలా కాకుండా అధికారం చేతిలో ఉందని చెప్పని ఇలా చేస్తే ప్రజలు క్షమించరు, దేవుడు క్షమించరు. నేను అడుగుతున్నా నెల్లూరు నగర కార్పొరేషన్ అధికారుల్ని, ఈ యొక్క ఆక్రమణ తొలగింపు పేరుతో పూర్తి స్థాయిలో ధ్వంసం చేసింది నెల్లూరులో 2. ఒకటి ఆనం వెంకటరెడ్డి గారి బొమ్మ దగ్గర పార్కులో కర్మకర్తవుల కోసం ఎండకి ఎండకుండా బిల్డింగ్ నిర్మించుకుంటే, స్లాబ్తో బిల్డింగ్ నిర్మించుకుంటే దాన్ని ధ్వంసం చేశారు. ధ్వంసం చేసి పొరపాటు అయిపోయింది, మేము కట్టిస్తామని చెప్పారు. రెండవది పొదలకూరు రోడ్లో సీనియర్ సిటిజన్ల షెల్టర్ ధ్వంసం చేశారు. ఇది ఎంతవరకు సమంజసమో ఆ పగలగొట్టిన వ్యక్తులు ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరుతా ఉన్నా. అయితే ఈ సందర్భంగా ఒక్క మాట మాత్రం చెప్తున్నా, ఎప్పటికైనా దీన్ని రాజకీయవాదం చెయ్యొద్దు. ఎక్కడైతే షెల్టర్ పగలగొట్టారో అక్కడే
డిజైన్ మార్చి మళ్ళీ షెల్టర్ నిర్మాణం ప్రారంభించాం. షెల్టర్ యథావిధంగా పూర్తవుతుంది. ఆ షెల్టర్ ఈ యొక్క ప్రజలకు ఒక సలహా కేంద్రంగా, అందరికీ అండగా, విశ్రాంత మందిరంగా ఉంటుంది. ఇప్పటికైనా రాజకీయవాదుల సృష్టి పలకండి. అయితే ఈ యొక్క షెల్టర్ పాల్గొట్టిన రాజకీయ ఉన్మాదులకి నేను బహిరంగంగా సవాల్ విసిరేది ఒకటే. సీనియర్ సిటిజన్ల, వయోవృద్ధుల విశ్రాంతి మందిరాన్ని ధ్వంసం చేసిన ఓ రాజకీయ ఉన్మాదులారా, మీకు చేతనైతే, మీకు సత్తా ఉంటే, మీకు పౌరుషం ఉంటే నన్ను కొట్టండి, నన్ను కొట్టండి, నా మీద అక్రమ కేసులు పెట్టండి. మీరు మేము అప్పుడు తెలుసుకుందాం ఏం జరుగుతుందో. అంతేకాని నా మీద కక్షతో, నా మీద కోపంతో, నాకేదో పేరు వస్తుందని కోపంతో ఉన్మాదాన్ని మీరు దిగితే మీ నెత్తిన మీరు మట్టేసుకోవడం తప్ప నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఈరోజు డబ్బుల పరంగా నాకు మీరు నష్టం చేయొచ్చు, నా కంట్లో కన్నీరు పెట్టించవచ్చు. రేపటి రోజు నా కంట్లో మీరు పెట్టించిన కన్నీరు నాకు చేసిన నష్టం ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంత ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తాడు, దేవుడు తగిన గుణపాఠం చెప్తాడు. పోరాటాలు నాకు కొత్త కాదు. 30 ఏళ్లుగా పోరాటాలతోనే పెరిగాం. నా తండ్రి ఎమ్మెల్యే కాదు, నా తాత మంత్రి కాదు. 100 కోట్ల ఆస్తులుండే కుటుంబం ఉంటే మీ ఉబలాటం తీర్చేదానికి నేను సిద్ధంగా ఉన్నా, నేను సిద్ధంగా ఉన్నా. సీనియర్ సిటిజన్ల షెల్టర్ పాల్గొట్టించిన రాజకీయ ఉన్మాదులారా, కక్ష సాధించాలంటే, వేధించాలంటే, మీకంత రాజకీయ వేధింపుల మీద ఉబలాటం ఉంటే నన్ను కొట్టండి, నా మీద కేసులు పెట్టండి. మనం మాట్లాడుకుందాం, మనం చూసుకుందాం. మీ ఉబలాటం నేను తీరుస్తానో, నా ఉబలాటం మీరు తీరుస్తారో రోజులు చెప్తాయి. అలా కాకుండా అధికారం చేతిలో ఉందని ఇలాంటి ఉన్మాదాలకు పాల్పడితే మీ నెత్తిన మీరు మట్టేసుకోవడం తప్ప అంతమించి ఇంకేముండదు. కాబట్టి ఈ యొక్క షెల్టర్ కొలగొట్టించినటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ ఉన్మాదులారా, రాజకీయాలు తెలియకుంటే, ప్రజా సమస్యలు తెలియకుంటే తెలిసిన వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోండి. మీ పార్టీలోనే తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ వద్ద సలహాలు తీసుకోండి. సలహాలు తీసుకోకుండా ఏదో స్వామి చెప్పినట్టు ఇలాంటి పనులకు పాల్పడితే నష్టపోయేది నేను కాదు, నష్టపోయేది మీరు. మీ యొక్క సునకానందం కోసం, ఉన్మాదం కోసం ఈరోజు మీడియా మిత్రులందరూ కూడా చెప్తున్నా, ఆ యొక్క షెల్టర్ కడుతూ ఉంటే క్యూరింగ్ కోసం నీళ్లు పట్టాలంటే కూలీలను పెడితే కూలవుతుంది, ఒక 5,000 6,000 సేవ్ అవుతుందని ఇక్కడ ఉన్న సీనియర్ సిటిజన్లు వంతులు వేసుకొని దానికి నీళ్లు పట్టారు. మరి ఏం అడ్డమని దీన్ని ధ్వంసం చేశారు. ఆలోచన సాగించాలని మీడియా పరంగా మీ పూర్తి సహకారం కూడా, మేము ఏదైనా తప్పు చేస్తుంటే నేరుగా చెప్పండి, మీ మాట మేము గౌరవిస్తాం. మేము తప్పు చేస్తుంటే ఈ తప్పు చేస్తున్నారని మీరు చెప్పండి, మీ మాట మేము కట్టుబడి ఉంటాం. మేము తప్పు చేయలేదు అనుకుంటే ఈ యొక్క సీనియర్ సిటిజన్ షెల్టర్ విశ్రాంత మందిరమే కాకుండా మెడికల్ క్యాంపులకి నెల బీపీ షుగర్లు టెస్ట్ చేసే కేంద్రంగా, ఈ ప్రాంతంలో ఉండే చుట్టుపక్కల ప్రజలకి అర్జీలు రాయాలంటే అర్జీలు రాసిచ్చే సలహా కేంద్రంగా, మంచికి చెడ్డకి అన్నిటికీ మనకు వచ్చే కేంద్రం. ఇళ్లలో గంటలు ఉండి ఒకరితో ఒకరు మాట్లాడే పరిస్థితి లేక ఆ వయసులో ఒంటరితనం అనుభవించకుండా 10 మంది సరదాగా కూర్చుని మాట్లాడుకునే ఒక ఆదర్శ మందిరం ఉండాలని చెప్పని కోరుకుంటూ, మళ్ళీ డిజైన్ మార్చి కడుతున్నాం. మళ్ళీ మరో కారణం చెప్పి దీన్ని ధ్వంసం చేస్తే ఇదే చెట్టు కింద ఎర్రటి ఎండలు వచ్చేది చెప్తున్నా. మీరు పగలగొట్టించిన 24 గంటల్లో ఇదే ప్రాంతంలో ప్రైవేట్ ల్యాండ్ కొనుగోలు చేసైనా సీనియర్ సిటిజన్లకి షెల్టర్ కట్టించి తీరుతానని చెప్పని కూడా తెలియజేసుకుంటున్నాను. నిన్నటి రోజున ఈ సంఘటన జరిగిన తర్వాత వాస్తవానికి నిన్న ఇక్కడ లోకల్ ఛానల్స్ అందుబాటులో లేక, చెప్పే సమయం లేక లోకల్ ఛానల్స్ TV9 మొత్తం రావటం జరిగింది. అవతల దాన్ని అందరూ కూడా తీసుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు కావచ్చు, ఇది చూసిన తర్వాత నిన్నటి రోజు నేనైతే ఫోన్లు ఎత్తుకునే పరిస్థితి లేదు. వాట్సాప్ మెసేజ్లు, మామూలు మెసేజ్లు
కొన్ని వందల మెసేజ్లు, కొన్ని వేల లైకులు, వీటన్నిటికీ మించి ఒక 3 పేర్లు చెప్తున్నా. అశోక్ అంట, సూళ్ళూరుపేట, బెంగళూరులో ఉంటాడంట, వారు ఫోన్ చేశారు. ఎవరో ఆనంద్ అంట, సత్తెనపల్లిలో నలంద ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పని దాంట్లో మెసేజ్ పెట్టాడు. మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, లేదా వాళ్ళ అకౌంట్ నెంబర్ చెప్పండి, మేము డబ్బులు పంపిస్తామని చెప్పాను. దయాకర్ రెడ్డి అంట, నెల్లూరు వాసి, లండన్లో ఉన్నాడు, లండన్ నుంచి మెసేజ్ పెట్టాడు. ఒక లండన్లో ఉండే దయాకర్ రెడ్డే కాదు, బెంగళూరులో ఉండే నెల్లూరు వాసి అశోకే కాదు, ఆ సత్తెనపల్లిలో ఉండే ఆనంద్ ఏ జిల్లా వాడో కూడా నాకు తెలియదు. ఇలాంటి మెసేజ్లు, ఇలాంటి ఫోన్లు కోకొల్లలు. అంటే కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగితే ఎవరు చూడరు అనుకుంటే అది భ్రమ. అధికారం మా చేతిలో ఉంది, ఇష్టారాజ్యంగా చేస్తామంటే ఇలాగే ఉంటుంది. ప్రపంచమంతా కూడా స్పందించారు. ప్రపంచంలో ఉండే నెల్లూరు వాళ్ళంతా కూడా స్పందించారు. నెల్లూరుతో సంబంధం లేని ఉస్మానియా యూనివర్సిటీ, కృష్ణదేవ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీలు స్పందించాయి, ఈ దుర్మార్గాన్ని ఖండించాయి. సోషల్ మీడియా ద్వారా నెల్లూరులో నెల్లూరు వాళ్ళందరూ కూడా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితో, మీ పోరాటం ఏదైతే ఈ యొక్క పోరాటానికి మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మరింత రెట్టించిన ఉత్సాహంతో, మరింత బాధ్యతలతో పనిచేస్తానని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను.